నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆదాయ అర్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ అర్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖల్లో ఆదాయ అర్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ అర్జన అనేది ఎంత వరకు చేయగలిగామనే అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని తొలి దశలోనే క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకుంటే తగ్గించుకోవచ్చని అన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసే జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు బసవ తారకం ఇండో అమెరికన్ వైద్యశాల ఉచిత వైద్య సేవలు అభినందనీయమన్నారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 140 అనేక రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందిస్తుందన్నారు. కార్పొరేట్ వైద్యశాలల్లో సైతం ఉచిత వైద్య సేవలు పేదలకు అందేలా చేపట్టారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిత్యం జర్నలిస్టు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. జర్నలిస్టుకు ప్రజా శ్రేయస్సుకు నిరంతరం పాటుపడతారు. అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణ పట్ల దృష్టి సారించాలన్నారు. క్యాన్సర్ వ్యాధిపై జర్నలిస్టులుగా ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై జయరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమసుందర్, చందు జనార్దన్, చావా రవి, దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జర్నలిస్టు యూనియన్స్ ఏపీయూడబ్ల్యూజే, ఐజేఎం, ఐజేయు వీళ్ళ ఆధ్వర్యంలో
సంయుక్తంగా పాత్రికేయ మిత్రుల కోసం, పాత్రికేయ విలేక కుటుంబాల కోసం, కుటుంబాలతో సహా ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్యాన్సర్ టెస్టులు మరి రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ క్యాన్సర్కి పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ మోటివ్తో నడుస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు, చారిటబుల్ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మరి ప్రజల మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉచిత మెడికల్ మెగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈరోజు మన జయరాజ్ గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, మన సోమసుందరం గారు కానీ, పార్థసారథి గారు కానీ ఈ నాయకుల కోరిక మేరకు ఇవాళ ప్రెస్ క్లబ్లో, విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. పాత్రికేయ మిత్రుల కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకుని ఈ క్యాన్సర్ టెస్టులు ఎవరికైనా చిన్న చిన్న అనుమానాలు ఉన్నా లేదా అనుమానాలు లేకపోయినా అన్ని నార్మల్గా ఉన్న టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే టెస్ట్ని మనం హైదరాబాద్ పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 2 రోజులు అక్కడ వెయిటింగ్ చేయాలి. అక్కడ నుంచొని లైన్లో టోకెన్ తీసుకొని నుంచోవాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి బస్తో అన్ని స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఏదైనా పరీక్షలు అన్నీ కూడా చేసి మరి దాని రిపోర్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది, పబ్లిక్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకోవాలి. నేను ప్రజల్లో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంది. అది హార్ట్ కానీ, కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, మరి ఏదైనా. డాక్టర్ శ్రావణ్ కుమారి అండి. నేను కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రిప్రజెంట్ చేస్తున్నామండి. మేము ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోసం వచ్చామన్నమాట. వీ హ్యావ్ అ టీమ్ అనమాట. ఆల్ స్పెషలిస్ట్ పీపుల్ ఉన్నారు. మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఫిజిషియన్స్ వాళ్ళందరూ ఉన్నారు. ద బెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలనేసి అప్పటిదప్పుడే డయాగ్నోసిస్ చేసేసి పేషెంట్స్ని కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసేస్తే మనకు ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంటుంది, ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకు అవసరం ఉందా లేదని తెలుస్తుంది. సో మాకు ఏంటంటే మేము ఎప్పుడైనా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకు పెద్ద బస్ ఉంటుందండి. ఆ బస్లో ఏంటంటే మాకు ఆల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఎక్విప్మెంట్స్ అంటే ఎక్స్రే, చెస్ట్, మ్యామోగ్రఫీ, బ్రెస్ట్ క్యాన్సర్ చేయించుకోవాలనేసి మ్యామోగ్రఫీ ఉంటుంది. అండ్ అల్ట్రాసోనోగ్రాఫిక్ అబ్డామిన్ ఆర్ పెల్విస్ ఏమన్నా చేయాలంటే అల్ట్రాసోనోగ్రాఫిక్ మెషిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మేము పేషెంట్ని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ చేసేసి, క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ పాయింట్లో మనకు ఏం డయాగ్నోసిస్ ఉంది, ఏం ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది. కానీ లేడీస్కి మాత్రం మేము బేసిక్గా క్యాన్సర్ స్క్రీనింగ్కి క్యాన్సర్ సర్వీక్స్ రావద్దనేసి ప్యాప్స్మియర్ చేస్తామండి. అది బేసిక్ అండ్ ఫస్ట్ టెస్ట్ మన క్యాన్సర్ సర్వీక్స్ తెలుసుకోవాలనేసి. ఆ టెస్ట్ చేసినాక క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినాక బస్లో పంపుతామన్నమాట. బస్లో మ్యామోగ్రఫీ అవుతుంది. మ్యామోగ్రఫీ చేసినాక అల్ట్రాసోనోగ్రఫీ చేసినాక ఆ రిపోర్ట్స్ మాకు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ ఉంటారు కాబట్టి మాకు రిపోర్ట్స్ ఆన్ ద స్పాట్ దొరుకుతుంది. ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ మా దగ్గర ఇక్కడ వచ్చినప్పుడు మేము రిపోర్ట్స్ని చూసేసి ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అవసరం ఉందా, లేకుంటే ఏమైనా డౌట్ ఉందా అనేసి చూసేసి వాళ్ళని అడ్వైస్ చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్య ఖర్చులు ప్రజలకు భారం కాకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఎక్కువగా అందజేస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం చర్చ్ వద్ద 63 మందికి 71,04,983 రూపాయల ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా పాల్గొని లబ్ధిదారులకు చెక్లను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలన సాగిస్తుందన్నారు. పేదలు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని విస్తృతంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం ఇచ్చే వేగవంతంగా సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పేదల పార్టీ చిత్తశుద్ధి ఎవరికి ఎంత ఉందో ఒక్క సీఎంఆర్ఎఫ్ చాలు. ఇవాళ మన పెద్దలు సామెత చెబుతూ ఉంటారు, అన్నం అంతా ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతాయి. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున పేషెంట్కి ఉన్న ఇబ్బందులను బట్టి అయ్యే ఖర్చు అప్పు సొప్పు తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు బతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేకమైన బాధలతో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యతగా పేదవారికి వాళ్ళు అయిన ఖర్చులో ఎంతో కొంత ఇచ్చి మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకున్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సందర్భం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలకి 30,000, 20,000, 10,000 అవసరాన్ని బట్టి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ 2014-19లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒరిజినల్గా అయిన బిల్లుల్లో మెజారిటీ భాగం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టారు. అప్పుడు కూడా ఈ విధంగా కొన్ని వేల మందికి నియోజకవర్గంలో ఆ సహాయం అందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019-24లో చాలా తక్కువ, 1-2 మేము ఒక్కసారి ఇచ్చిన దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాలు కల్పించినా కూడా మేము ఒకసారి ఇచ్చిన దానికంటే తక్కువ అవుతుంది. అనేక మంది హాస్పిటల్లో అప్పులు పాలైపోయి తమ ఇళ్లని ఆస్తులన్నీ కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి, అప్పులు తీర్చలేక. ఇలాంటి కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు అన్యాయం చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ, ఒక్క మెతుకు చూస్తే అన్నం ఉడికిందని నిలదీస్తూ ఇలాంటి చిత్తశుద్ధితో కార్యక్రమం. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పుకుంటూ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం 5 సంవత్సరాలు ఇచ్చారా అని ఒకసారి నిరూపించుకున్నాడు ఆ నాయకులు కానీ లేకపోతే ఎవరినైనా కూడా. 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఆయన మాటిచ్చే సంక్షేమ కార్యక్రమాలు చేసినవి. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి గొల్లపాలెం గట్టు సెంటర్లోని దుర్గమ్మ సారే సంబరం గ్రూప్ ఆధ్వర్యంలో ఆషాఢ సారెను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారెను సమర్పించడం జరిగిందని గ్రూప్ ప్రతినిధి పట్నాల రమణ తెలిపారు. చల్లని తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గొల్లపాలెం గట్టు సెంటర్లోని దుర్గమ్మ సారి సంబరం గ్రూప్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారెను సమర్పించారు. తొలుత దుర్గమ్మకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఇంటి వద్ద అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు సమర్పించారు. అనంతరం మహిళలు చీరాసారే ఇతర మాంగళ్య ద్రవ్యాలతో ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రూప్ ప్రతినిధి పట్నాల రమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించడం జరిగిందని చెప్పారు. స్థానికుల సహకారంతో 7 ఏళ్లుగా అమ్మవారికి అంగరంగ వైభవంగా సారి సమర్పిస్తూ వస్తున్నామని, ఇదే రీతిలో రాబోయే రోజుల్లో కూడా మరింత వైభవంగా సారె మహోత్సవ వేడుకలను ఇంకా వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. తాము చేసే కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జయ మురుగుల అమ్మకి జయ మూలపట్టమ్మకి జయ అమ్మకి జయ దుర్గా భవానికి జయ. మేము గొల్లపాలెం కట్టండి, మాది అమ్మవారి సారి మొదలెట్టిన కాంచి మేము కూడా అమ్మవారికి సారిస్తున్నాం. గత 7 సంవత్సరాలు అమ్మవారి సారి మొదలెట్టి మేము గొల్లపాలెం గట్టు నుంచి కూడా 7 సంవత్సరాల నుంచి సారిస్తున్నామండి. మా గొల్లపాలెం గట్టు ఈ గట్టు మొత్తం సహకారంతో అందరం కలిపి ఒక ఇంటిగా ఒక కుటుంబంగా బయలుదేరి అమ్మవారి కొండకి సారి ఇవ్వడం జరుగుతుందండి ప్రతిసారి. జై భవాని. నా పేరు పట్నాల రమణ అండి. మాట్లాడండి. గట్టండి కొత్తపేట మాది. మేము 7 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 7 మా వాడకట్లోని బయట అందరం కలిపి చేసుకుంటున్నామండి సంతోషంగాను. ఇప్పుడు ఈ గ్రూప్ పేరు పెట్టుకున్నామండి, దుర్గమ్మ సారి సంబరం గ్రూప్ అని పెట్టుకున్నామండి ఈ సంవత్సరం నుంచి. అలాగే నేను మాకు సంవత్సరం తల్లి కలగజేస్తే అలాగా చేసుకుంటాం. ఈ గొల్లపాలెం గట్టు సారీ తీసుకెళ్తే పట్నాల రమణ గారు వాళ్ళు 7 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారండి. మేము అందరం సహకారంతో అందరం ఒక ఇంటిగా తీసుకెళ్తామండి. మేము వెళ్తున్నాం, సంతోషంగా పోతున్నాం. అందరూ బాగా జరగాలి, ఆ తల్లికి బాగా జరగాలి, ఆ దయ్యే చూపించుకోండి, ఆ తల్లే చూసుకుంటుందండి. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థ అధికార పక్షంగా 2 సార్లు వ్యవహరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. ప్రజలపై అధికార భారాలు మోపకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజారంజక పాలన అందించిన ఘనత సిపిఐ పార్టీకి చెందుతుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర మహాసభలను ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించుకుంటుందని చెప్పారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. దాసరి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. గతంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థ అధికార పక్షంగా ప్రజా రంజక పాలనను మేయర్లు టి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు అందించారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలు జరుపుకుంటుందన్నారు. 16వ తేదీన వందలాది మంది కార్యకర్తలతో కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మహాసభ నిర్వహించుకుంటున్నామన్నారు. 17వ తేదీ సింగినగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థలో పాలకపక్షంగా వ్యవహరించి కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో 81, 86 సంవత్సరాల్లో, 95, 2000 సంవత్సరాల్లో 2 పర్యాయాలు విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షంగా ప్రజలకి చేరువయ్యి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో పాలకపక్షంగా ప్రజా సమస్యల మీద మా ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఆ వైపుగా చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ మేయర్లుగా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్లుగా వ్యవహరించారు. అదే పద్ధతిలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎమ్మెల్యేలుగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, కాకర్లపూడి సుబ్బరాజు గారు, షేక్ నాసర్ వల్లి గారు వీరు ఎమ్మెల్యేలుగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ప్రజా సేవలో నిమగ్నమై ఎమ్మెల్యేలుగా తమ వంతు పాత్ర నగర సమగ్రాభివృద్ధికి నిర్వహించారు అన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలకపక్షం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరంలో పాలకపక్షాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తన 24వ నగర మహాసభల్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించుకోబోతా ఉన్నది. 16వ తారీఖున వందలాది మందితోటి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుండి లెనిన్ భవన్లో సాగేటటువంటి లెనిన్ సెంటర్లో జరిగేటటువంటి బహిరంగ సభ, ఈ బహిరంగ సభ వందలాది మందితోటి జరిగేటటువంటి కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పాల్గొవాలి. బనకచెర్ల ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబుకి ఏటీఎం లా మారిందని, అడ్వాన్స్ మొబిలైజేషన్ కోసమే తెర మీదకి తీసుకువచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. పోలవరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకు బనకచెర్ల అంటూ
బాబు తిరుగుతున్నారని విమర్శించారు. అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంటు వేదికగా 80,000 కోట్లు కేంద్రం ఇస్తున్నట్లు హామీ ఉండాలన్నారు. అప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు సంగతి తేల్చాలని, జలయజ్ఞం కింద గాలేరు, నగరి, హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా? వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా, జనసేన ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా, అసలు ఎంపీల మీద ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక 45 మీటర్లలో నీటి నిల్వ చేయకుండా 41 మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, పెన్నా వరకు నీళ్లు రావు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇది అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం, కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, బీజేపీకి అందరూ తొత్తుల్లా మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్ లో ఉండాలి. ఇదొక్కటే అజెండా. ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్కరు కూడా నోరు ఎత్తలేదు అంటే దానికి కారణం అందరూ ఈ బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే కాదా? వైసీపీ అయితే అక్రమ పొత్తు పెట్టుకుంది, టీడీపీ జనసేన అయితే ఏకంగా కూటమే కట్టేశారు. మరి ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ మనకి ఏం చేసిందని చంద్రబాబు గారు ఇలా పొత్తు పెట్టుకున్నారు, కూటమి కట్టారు? చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మృకండ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలన్నీ ఈ ప్రదర్శనలో కొలువు తీరాయని, నగర వాసులు ఈ ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో ఎన్ఏసీ గ్రూప్ ఆధ్వర్యంలో మృకండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ మాన్సూన్ ఎడిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎగ్జిబిషన్ నిర్వాహకులు నల్లూరి మాధవి, నల్లూరి చరిత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్టాల్స్ లో ఉన్న వివిధ రకాల చేనేత చీరలు, డ్రెస్లు, ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ, మన దేశంలో చేనేత వస్త్రాలు తయారు చేసే కళాకారులు ఎంతమంది ఉన్నారని, అయితే వారు తయారు చేసిన వస్త్రాలకు ఆదరణ లేక తగిన ప్రోత్సాహకం లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మాధవి, చరిత ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు, చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం
సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారని, ఆ వస్త్రాల్లో చేనేత కార్మికుడి పనితనం కనిపిస్తోందని తెలిపారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ సిల్క్, ఖాదీ, బెనారస్ ఇలా విభిన్న రకాల వస్త్రాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. డబల్ ఇక్కత్, పైతాని, పట్టు, ఉప్పాడ చీరలు, డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్లు, ఆభరణాలు ప్రదర్శనలో కొలువు తీరాయన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు నల్లూరి చరిత మాట్లాడుతూ ప్రదర్శనలో మొత్తం 35 స్టాల్స్ ఏర్పాటు చేశామని, విభిన్న రకాల చేనేత వస్త్రాలు ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. శనివారం, ఆదివారం ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. చేనేత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని అన్నారు. నమస్తే అండి, నా పేరు చరిత. నేను రికన్నా ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ని. ఇది 5th సీజన్ అండి. సాటర్డే సండే వరకు ఉంటుంది, వాళ్ళ రేపటి వరకు ఉంటుంది. సో మా దానిలో స్టాల్స్ 35 స్టాల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ వీవర్స్ ఎగ్జిబిషన్ అండి. ఖాదీ ఉంది, జామ్దాని అండ్ ఇంకా డాకా, ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి. వచ్చి ఒకసారి విజిట్ చేయండి. టైమింగ్స్ వచ్చేసి 10:30 to 8 అండి, సాటర్డే సండే. ఫస్ట్ 4 సీజన్స్ చాలా బాగా అయిందండి, అందుకే 5th సీజన్ చేస్తున్నాను. నేను ఇయర్కి 2 చేస్తానండి, విత్ ఓన్లీ వీవర్స్ అండి. నాకు వీవర్స్ బాగా హెల్ప్ చేస్తారు అండ్ నేను వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇద్దామని ఇలా చేస్తూ ఉంటానండి. వీవర్స్ని ఎంకరేజ్మెంట్ ఇలా చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళు బాగా వస్తారని. నేను పటోలా కూడా ఉందండి, ఒకసారి వాళ్ళు పటోలా 1 year దాకా చేస్తారు. అండ్ పైతాని ఉంది. సో అది అంతే అండి. వీవర్స్ వాళ్ళు చాలా కష్టపడి వస్తారు ఇక్కడికి అండ్ నన్ను రెస్పెక్ట్ చేసి వస్తారు. సో నేను ఇలా ఎగ్జిబిషన్స్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా ఈరోజు న్యాక్ కళ్యాణ మండపంలో మ్రికాండ ఇది 4th షో. ఆల్మోస్ట్ ఇది ఒక చక్కటి ఎగ్జిబిషన్. చాలామంది రకరకాల సిల్క్స్ కానివ్వండి, అన్ని ఖాదీ క్లాత్ల్లో, హ్యాండ్లూమ్స్, బనారస్, ఖాదీ ఇవన్నీ కూడా
మొత్తం నేషనల్ లెవెల్లో ఎలాంటి మంచి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ సేల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున చెప్పాలంటే మనకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇవాళ మంగళగిరి కాటన్ ఉంది. గతంలో మన పక్కనే ఉన్నా కూడా మంగళగిరి కాటన్ గొప్పతనం గురించి మనకు తెలియలేదు. కానీ మరి అక్కడ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా, ఈ రోజున బ్రాహ్మణి గారు కానీ దాన్ని ఒక ఫ్యూజన్గా, అంటే దాంతో పాటుగా బ్లౌజెస్ కానివ్వండి, దాని మీద వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు ఫారిన్ లాంటి అన్ని కంట్రీస్కి కూడా ఈ రోజున ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయంటే వాళ్ళకి ఎంతమందికి చేనేత వ్యాపారులకి పని కల్పించారు అనేది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ చూస్తే అన్ని స్టేట్స్ నుంచి కూడా డబల్ ఇక్కత్ కానీ, అదేవిధంగా మేము చూసాం ఇప్పటివరకు పైతని కానీ, పట్టు కానీ, ఉప్పాడ కానీ, మరి హ్యాండ్లూమ్స్, అదేవిధంగా చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా చాలా ఎగ్జిబిట్ చేశారు. నిజంగా మేము జస్ట్ ఇది తిరిగి చూడాలి అని అంటే 1 డే పెట్టుకోవాలి. అప్పుడే మనం ప్రతి ఒక్క ఐటమ్, డ్రెస్సెస్ కానీ బ్రహ్మాండమైన డ్రెస్సెస్, ఈ రోజున హ్యాండ్లూమ్ పిల్లలు వాడేవి ఇవన్నీ కూడా చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ. చాలామందికి హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్స్ మన భారతదేశంలో విస్తృతంగా ఉన్నాయి. అవి స్లోగా వీవర్స్కి కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కళాకారులకు కానీ తగినంత ప్రైస్, తగినంత ప్రోత్సాహం లేకుండా పోవడంతో నెమ్మదిగా ఆ రంగంలో స్థిరపడి దాని మీద లైవ్లీహుడ్ సంపాదించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగ్ కళ్యాణ మండపంలో మాధవి గారు, చరిత గారు ఆధ్వర్యంలో ఈ యొక్క హ్యాండ్లూమ్ వీవర్స్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ పెట్టిన ఎగ్జిబిషన్ చాలా సంతోషదాయకం. అలాగే ఈ క్రాఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ అంతా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పటాన్ పటోలా కానీ, కంచిపట్టు చీరలు, బెనారస్, అలాగే కోటా శారీస్, ఇవన్నీ కూడా ఒక వీవర్ యొక్క పనితనం, నేర్పరితనం అంతా కూడా అందులో కనిపిస్తుంది. వారు ఇంచుమించు ఒక శారీ, ఒక క్రాఫ్ట్ చేయాలి అంటే 1 month 2 months శ్రమపడి చేసి తీసుకొచ్చి పెడతారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్జిఓల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అభిప్రాయపడ్డారు. ప్రజాప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీలో ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్ వద్ద ప్రజాప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై 400 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, పుస్తకాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల సంఖ్యను బట్టి 13,000 రూపాయల చొప్పున నిధులు విడుదల చేశామని చెప్పారు. స్కూల్ యూనిఫామ్లు, బ్యాగ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకునే పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్జిఓల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజాప్రగతి సంస్థను కార్యక్రమంలో సహకరించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ప్రజాప్రగతి స్వచ్ఛంద సంస్థ సింగనగర్లోని చదువుకునే పిల్లలకి 400 మందికి స్కూల్ బ్యాగ్తో పాటు బుక్స్, కిట్లు ఇవ్వటం అనేది జరిగింది. చాలా సంతోషం. ఆ సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. గతంలో కూడా వీళ్ళు చదువుకునే పిల్లలందరికీ సింగనగర్ ప్రాంతంలో
దాదాపు 1200 మంది పిల్లలకి ఇలాగే సహాయంగా అండగా చేశారు. వాళ్ళ ప్రభుత్వ పరంగా పిల్లలను చదువుకునే పిల్లలందరికీ కూడా 13,000 రూపాయలు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాం. అలాగే స్కూల్ యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూస్, మళ్ళీ అది కాకుండా మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం భోజనం కూడా పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా చేసే పని ప్రభుత్వ పరంగా, ఇలాంటి ఎన్జిఓస్ చేసే పని ఎన్జిఓస్, అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకి అండగా ఉండి వాళ్ళకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి అండగా ఉండే విధంగా ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ కళలు నెరవేర్చడానికి చదువుకునే వాళ్ళందరూ కూడా చదువుకున్నంత వరకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటుందో తెలియజేసుకుంటూ ఈ సంస్థని, ఎన్జిఓ సంస్థని వాళ్ళు సహకరించిన వారిని అభినందిస్తా ఉన్నాం. నా పేరు సుధాకర్ డేవిడ్. ప్రజాప్రగతి సంస్థ తరఫున ఇక్కడ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. స్కూల్స్ రీఓపెన్ అయ్యి 2025-26 అకాడమిక్ ఇయర్ సందర్భంగా 1230 మంది పిల్లలకి స్కూల్ బ్యాగ్లో నోట్ బుక్స్, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రీ బాక్స్, 4 నోట్ బుక్స్ ఉంటాయి. ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలకి గవర్నమెంట్ అందించే స్కూల్ యూనిఫామ్ కానీ స్కూల్ షూస్ కానీ అందుతాయి, కానీ కొంతమందికి అందవు కొన్ని కారణాల వలన. అటువంటి పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరము విజయవాడలో ఉన్న 4 లొకేషన్స్, వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ, కండ్రిగా, ఆర్ఆర్పేటలో ఉన్న 1230 మంది పిల్లలకి ప్రతి సంవత్సరము ఈ స్కూల్ కిట్స్ ఇస్తాము. ఇంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రము, శనివారం ఆదివారం తప్పనించి ప్రతిరోజు సాయంత్రము చదువుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి సాయంత్రం 2 గంటలు ట్యూషన్స్, స్పెషల్ టీచింగ్ మెథడ్స్ ఉపయోగించి టీచింగ్ చేస్తాము. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే పిల్లలకి ఏదైనా పౌష్టికాహార లోపం ఉంటే వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందజేస్తాము. తర్వాత అతి పేదకు ఈ 1230 మంది కుటుంబాలలో తల్లిదండ్రులు ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి జీవనోభివృద్ధి, వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేస్తుంటాము. ఈ కార్యక్రమము అమెరికాలో ఉన్న చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆర్థిక సహాయంతో చేస్తున్నాము. ఇది ప్రజాప్రగతి సంస్థ ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు రాజీవ్ గాంధీ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ ను అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో తరలించేందుకు గల అవకాశాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలు లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకి రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, ఖైనీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని గుర్తించారు.
ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను పోలీసు ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సుమారు 100 మీటర్ల లోపు ఎక్కడ పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని చెప్పారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడుతున్నారని అధ్యయనాల్లో తేలిందన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొనాలని, విద్యా సంస్థలకు దగ్గరలో ఎక్కడైనా పొగాకు ఉత్పత్తులు అమ్ముతుంటే 197 కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా పోలీసులు కూడా ఈ డ్రైవ్ లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్కూల్ కి 100 మీటర్ల డిస్టెన్స్ లో పొగాకు సంబంధించిన ఏమి అమ్మకూడదు. అర్థమైందా? అంతే. డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి కోట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని, అందరూ కూడా మీ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కనుక అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 197 నుండి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాప్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్ ఉన్న రోడ్లోనే ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఇక్కడ పాన్ షాప్స్ నడిపించిన విధంగా ఇటువంటి జరగకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల్ బృందాలు, రాష్ట్ర పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మక చేస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 197 నుండి సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ షాప్స్ మనం తనిఖీ చేయడం జరిగింది. 7.5 లక్షల రూపాయల అమౌంట్ కూడా సుమారుగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ కూడా మనం వేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మరిన్ని ఆపరేషన్ కూడా మేము చేపడుతున్నాం. మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతాం. అంటే ముందుగా కొన్ని చోట్ల వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే మారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా మొదటి విడతగా వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కూడా మరీ దగ్గరగా ఉన్న చోట్ల కూడా ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తాం. అది కూడా మేము గమనించడం జరిగింది. వాటిని కూడా పరిశీలిస్తుంది మన లోకల్ పోలీసులు, విజయవాడ పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలోని ఆ తనిఖీలు మరింత వేగవంతం చేస్తారు. అన్నపూర్ణ శకుంతల థియేటర్ లో వివాదంలో యజమాని తనయుడు అడుసుమిల్లి శ్రీరామ్ తన సోదరుడు బావపై సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకే వారు థియేటర్ కు వచ్చారన్నారు. థియేటర్ ను కూల్చివేయాలనుకున్న వారైతే మెట్లు, క్యాంటీన్ మాత్రమే ఎందుకు ధ్వంసం చేసి వదిలివేస్తారన్నారు. థియేటర్ తన తాతదని, తాను తన తండ్రితో కలిసిన 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసునన్నారు. థియేటర్ తో తనకు సంబంధం లేదని తన తండ్రితో వారు బలవంతంగా చెప్పించారన్నారు. సీసీటీవీ ఫుటేజ్ తాను పోలీసులకు అందజేశాక ఇది హత్యాయత్నం కేసు అవుతుందని భయపడి వారు వచ్చారన్నారు.
తనకు తాను కుటుంబానికి వారి వల్ల ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని శ్రీరామ్ కోరారు. ఏదన్నా నేను హాల్లో ఉన్నా కాబట్టి నా మీదకి వచ్చారు ఆ రోజు నైట్ పరిశీలించమంటున్నా. హాల్లో రాని ఏదన్నా రాని మీకు సంబంధం లేదు. గౌరవంగా చెయ్యండి. మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదండి. వాళ్ళు వచ్చి నిన్న బతిలాడుకున్నారు, నన్ను కాపాడండి దయచేసి. సార్ నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో మర్డర్ చేయబోయారు అని సీసీ ఫుటేజ్ వచ్చాక వార్త వేశాక వీళ్ళందరూ ఉలిక్కిపడి ఇమీడియట్గా అందరూ హైదరాబాద్ నుంచి వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రెషర్ చేసి మమ్మల్ని దీని నుంచి బయటపడేయండి. వాళ్ళ పెద్ద కొడుకు శశిమోహను, వాళ్ళ పెద్ద అల్లుడు గోర్ల జయప్రకాష్, నందు శకుంత మోహన్ అనే అతను మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళందరినీ కాపాడుకోవటానికి మా నాన్నగారి కార్డు వాడి సింపతి కార్డు ఇలా మార్నింగ్ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన్ని బాగా ప్రెషరైజ్ చేసి ఇది ముమ్మాటికి అక్కడే అర్థమైపోతుందండి. ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ వచ్చిందో వీళ్ళు బయటకు వచ్చేసి మా నాన్నగారిని బతులను ఆడుకోవటం మొదలుపెట్టారు. పాపం మా నాన్నగారు చాలా అమాయకులండి. ఆయన నేను రోజు మేము మెయింటైన్ చేసుకుంటాం. ఆయనకి థియేటర్ అంటే చాలా ప్రేమ. అసలు ఆయనకి పాపం ఆయన ఎంత ప్రెషరైజ్ చేస్తే వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నారండి. పాపం దాని నుంచి కాపాడుకోవటానికండి వాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకా వాళ్ళకి సేఫ్టీ కార్డు. దానివల్ల ఆయన్ని ప్రెషర్ చేసి సొంత కొడుకు మీద మీరు సివిల్ అని చెప్పి దాన్ని దారి మళ్లించడానికి, దాన్ని మాఫీ చేయటానికి దారి మళ్లిస్తున్నారండి. తప్పుదో సంస్థ అనేది మా అందరిది, అది బెజవాడ కాదు, వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు. డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు తెలుసు, సినిమా వాళ్ళకి తెలుసు. అన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మేము థియేటర్లో నేను మా నాన్నగారు చేసిన ప్రతి కార్యక్రమం ప్రూఫ్ ఉంది మా దగ్గర. మేము కరోనాలో అన్నదానం చేసాం, నేను మా నాన్నగారు. హీరోలు, సినిమా టీము ఎవరు వచ్చినా మేము కలిసే చేసేవాళ్ళం అండి. మొత్తం మేమిద్దరం కలిసే మేము థియేటర్ నడిపేవాళ్ళం. ఆ రోజంతా లేనిది ఈ రోజు వాళ్ళకి దారి లేక శ్రీరామ్ అనే వ్యక్తిని మట్టు పెట్టడానికి మర్డర్ చేస్తే, తొలగించేస్తే ఇంకా మనకు అడ్డు ఎవరు లేరు అనే దాని మీద నన్ను మట్టు పెట్టడానికి అర్ధరాత్రి పూట మర్డర్ చేయడానికే వచ్చినట్టు ఉందండి సీసీ ఫుటేజ్లో. మీ అందరికీ సీసీ ఫుటేజ్ ఇస్తానండి, మీరు గమనించండి, దానికి తగిన న్యాయం నాకు చెయ్యండి. అసలు ఆస్తి తగాదాలే కాదండి మాకు. నేను గంట ముందు వెళ్ళిపోయానండి ఆ రోజు. లేకపోతే నన్ను ఏం చేసేవాళ్ళు అండి, నా కాలో చెయ్యో తీసేసి ఉంటే రౌడీలు కూడా ఉన్నారు అందులో. ఇప్పుడు నెల క్రితం అవుతే ఈ రోజు వరకు మా నాన్నగారు రానాళ్ళు పాపం నిన్న ఇవాళ ఎలా ప్రెస్ మీట్ పెట్టారండి. వాళ్ళు వచ్చి నేను హైదరాబాద్ నుంచి వచ్చి పాపం ఆయన ప్రెషరైజ్ చేశారండి, రాజీ చేసుకోమన్నారు. ఇవాళ రాజీ అవుతానండి, రేపు నేను గనక చచ్చిపోతే ఏంటండి, నా కుటుంబాన్ని ఎవరు చూస్తారండి? మీడియాని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ తప్పుదోవ పట్టేస్తున్నారండి. ఇవాళ నేను చూశానండి మార్నింగ్ ప్రెస్ మీట్, వాళ్ళు చెప్పింది మా దగ్గర మేము పర్మిషన్లు ఉన్నాయని. ఒక్క లెటర్ చూపించమనండి వాళ్ళని, నిజంగా ఒక్క లెటర్ చాలండి, చూపించమనండి. ఇవాళ ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. అంతేగాని మా చెవిలో చెప్పారు, మేము చెవిలో చెప్పాం వాళ్ళకి, వాళ్ళు మాకు చెవిలో చెప్పారు అంటే కుదరదండి. ఇది నా జీవితం అండి, నా ప్రాణహానిది. ఆస్తుల గురించి ఏముందండి, వాళ్ళు ఉంటే రేపు పోతాయి. ప్రాణం అండి నాది. ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుని, వాళ్ళ పెద్దల్లుడిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయిని కాపాడుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.